ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. హాయ్, నా పేరు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్, కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్, హిప్నోథెరపిస్ట్, ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్. మా క్లినిక్స్ రాజమండ్రి, హైదరాబాద్లో ఉన్నాయి. మా హస్బెండ్ 2 years నుంచి 3 years నుంచి నాతో సరిగ్గా ఉండట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది, చాలా బాధగా ఉంది. చెప్తేనేమో అరిచేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, అందరి ముందు నన్ను బ్లేమ్ చేసేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పాక ఈ మధ్యన చాలామంది అంటే జాబ్ చేస్తున్నారు, 40 years వచ్చేటప్పటికి చాలా సఫర్ అవుతున్నారు, వైఫ్ని చాలా భయంకరంగా హింసిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, కష్టపెడుతున్నారు అని అందరూ చెప్తున్నారు. బట్ ఎందుకు అలా చేస్తున్నారు ఏంటనేది ఒక్కసారి ఆలోచించారా అని నేను అడిగితే, లేదు మేడం, ఇంక ఇదే సమస్యతో గొడవలు పెట్టుకోవటం ఇదే సరిపోతుంది లైఫ్ అంతా, అసలు ఉన్న లైఫ్ని పాడు చేసుకుంటున్నానేమో అని అనిపించింది మీ వీడియోస్ చూశాక. అందుకు ఇలా మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఒక డాక్టరే నన్ను అడిగారు. దానికి నేను నా దగ్గరికి వచ్చిన ఒక కేసుని నేను చెప్తున్నాను. వాళ్ళిద్దరూ చాలా బాగానే ఉండేవారు, చాలా చక్కగా ఉండేవారు. కానీ సర్టెన్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి అంటే తను వర్క్ బిజీలో అయిపోయాడు, తినో వర్క్ బిజీలో అయిపోయింది. నా హస్బెండ్ నాకు దూరంగా ఉంటున్నాడు అని అనుకొని ఆ లేడీ ఏం చేసిందంటే అతన్ని ఇబ్బంది పడే విధంగా మాట్లాడింది. అంటే నా దగ్గర తీసుకొచ్చింది, తనే తీసుకొచ్చింది. అరే, నా హస్బెండ్ నాతో సరిగ్గా ఉండట్లేదు మేడం, అడుగుతుంటేనేమో చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పడం జరిగింది. నేనంతా మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత అంటే మన సుమన్ టీవీ చూసి లేడీస్ ఎలా అయితే ఫోన్ చేసినప్పుడు నేను వాళ్ళని కూడా ఇదే క్వశ్చన్ అడిగా. మేడం, మీరేం అనుకోవద్దు, ఇబ్బంది పడద్దు, మీ హస్బెండ్ అలా చేస్తున్నాడు అంటే ఒక రీజన్ ఉంటుంది, అది నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి అంటే, అడగండి మేడం అన్నారు. మేడం, మీరందరూ మీ హస్బెండ్స్ మీద ఎక్కువ అరుస్తున్నారా, అతను ఇబ్బంది పడే విధంగా అందరి ముందు అతని మీద అరవటం చేయటం అది చేస్తున్నారంటే, మేడం కరెక్ట్ మేడం, నిజంగానే అరుస్తున్నాం మేడం అన్నారు. జనరల్గా ఎలా ఉంటుందంటే హస్బెండ్ దగ్గరికి రావట్లేదు అని పరిశీలిస్తే అంటే అతను ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా నా భార్య నాతో సున్నితంగా స్మూర్తిగా అంటే ఒక తల్లిలాగా నన్ను చూడాలి అని ఒక హస్బెండ్ అనుకుంటాడు. కానీ అలా ఎప్పుడైతే అనుకోలేదో ఇంకా భార్య ఒక గయ్యాళి, అందుకే ఏంటంటే గయ్యాళి అంటూ ఉంటారు. కానీ ఆ గయ్యాళితనం ఎందుకు వస్తుంది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడైతే అలా గయ్యాళితనంగా హస్బెండ్ మీద అరవటం కరవటం చేశామో, అలాగే శారీరకంగా తన దగ్గరికి రావట్లేదు అనుకున్నప్పుడు శారీరకంగా సెక్స్ పరంగా మగవాడు సున్నితం కాబట్టి ఆ విషయం గురించి నువ్వు నా దగ్గరికి రావట్లేదు, నా పక్కన పడుకోవట్లేదు, నీకు ఇష్టం లేదా, లేకపోతే నీకు అసలు ఇంట్రెస్ట్ లేదా, నీకు ఆ కోరిక కలగట్లేదా అనే వేలో చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా మాట్లాడేటప్పటికి ఒక భార్య దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డు, భయపడిపోతాడు. భయపడిపోయి అంటే తనకు ఎక్కడ తన్ని సాటిస్ఫై చేయలేనేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి భార్య దగ్గరికి వెళ్ళటం మానేస్తాడు. ఎప్పుడైతే భార్య అలా అరుస్తూ ఉందో, ఇబ్బంది పెడుతూ ఉందో, భర్తకి ఆ కోరిక అనేది చచ్చిపోతుంది. చచ్చిపోయి భార్య దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డు. అదే కొంతమంది లేడీస్ అన్నారు, మేడం బయట వాళ్ళతో చాలా చక్కగా వెళ్తున్నాడు, చేస్తున్నాడు, నా దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా చేయట్లేదంటే ఒకటే రీజన్, భార్య అరవటం, లేదంటే షుగర్ హై లెవెల్లో ఉండటం వల్ల కూడా హస్బెండ్కి ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. దానికి ఇక్కడ ఒక భార్యగా మీరు మీ హస్బెండ్తో చాలా చక్కగా చాలా ఫ్రీగా ఉండాలి అని అనుకుంటే మటుకు ఫస్ట్ అరవటం మానేయండి. ఏ సమస్య వచ్చినా తను ఇబ్బంది పెడుతున్నా ఎలా ఉంటుందంటే, నాకు ఆవిడ చెప్పింది అంటే, మేడం వేరే రూమ్లో వెళ్ళి పడుకుంటున్నాడు, గొళ్ళెం పెట్టేసుకుంటున్నాడు, నేను పిలిచినా రావట్లేదు అంటే, ఎస్ కరెక్టే. ఎందుకంటే భార్య ఎక్కడొచ్చి పక్కన పడుకుంటుందో, తనతో నేను ఫ్రీగా లేకపోతే మళ్ళీ నేను ఎందుకు పనికిరాను అని చెప్పి బ్లేమ్ చేస్తుందనే ఉద్దేశంతో అలా చేయడానికి అవకాశం ఉంది. సో అలా చెయ్యకూడదు. నా భర్త నాతో బాగుండాలి, ఫ్రీగా ఉండాలి అని అనుకుంటే మీ భర్తతో మీరు ఎంత ఫ్రీగా, ఎంత కూల్గా, తను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసి ఇంటికి వచ్చినా, లేకపోతే మీరిద్దరూ బయటికి వెళ్తున్నా చాలా ప్రేమపూర్వకంగా ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేయండి. ఒక పిల్లవాడితో ఒక తల్లిగా మీరు ఎలా అయితే మాట్లాడుతున్నారో అలాగ మీ భర్తతో ఒక పిల్లవాడే అనుకోండి.
ఎందుకంటే భర్త అలాగే అనుకుంటాడు, నా తల్లిలాగా నన్ను లాలనగా చూడాలి, చాలా ఆప్యాయంగా చూడాలి అని కోరుకుంటాడు. సో ఒకటి ఆ వేలో మీరు ఒక పిల్లవాడిగా ట్రీట్ చేస్తూ ఉంటే కొంతకాలానికి అతనిలో ఒక రకమైన ఫీలింగ్స్, అంటే ఒక భర్తగా అరే నా భార్య నాతో ఇంత చక్కగా ఉంటుంది, ఇంత ఫ్రీగా, ఇంత ప్రేమగా, ఇంత ఆప్యాయంగా ఉంటుంది అనే ఆలోచనతో మీతో ఫ్రీగా ఉండడానికి ట్రై చేస్తాడు. ట్రై చేయడమే కాదు, ఫ్రీగానే ఉంటాడు. అక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీ పనులు మీరు చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూనే తను మీతో మాట్లాడలేదు, ఇంతకాలం దూరంగా ఉంటున్నాడు కాబట్టి చాలా ఆప్యాయంగా, చాలా చక్కగా తను బయటికి వెళ్తున్నప్పుడు చేయి పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళిరండి, లేదంటే ఇవి తీసుకురండి నాకు అని చెప్పండి. ఓకే, ఈవినింగ్ వచ్చాడు, ఈవినింగ్ వచ్చినప్పుడు కాఫీ తాగుతారా, మంచినీళ్ళని, అంటే ఇక్కడ మీరు కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, ఇంటికి రాగానే చాలా చక్కగా వాటర్ ఇచ్చి ఒక కప్పు కాఫీ, తనకి ఇచ్చిన కాఫీయో టీ ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా ఏదో ఒకటి ఇవ్వండి. తనకి కావాల్సిన బట్టలు కానివ్వండి, లేకపోతే టవల్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా నీట్గా పెట్టడం. అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అరే మళ్ళీ నేను మర్చిపోతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే కొంతకాలం మాత్రమే. అలాగే తనకి ఇష్టమైన ఎన్నో ఉండొచ్చు, లేదా ఒక సినిమాలు కానీ, క్రికెట్ కానీ, అరే ఏమండి ఈరోజు క్రికెట్ వచ్చిందండి చూద్దారండి అని చెప్పి, అంటే తనకి ఇష్టమైనవన్నీ మీరు చెయ్యడానికి కొంతకాలం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి. అలా క్రికెట్ వస్తుంది, లేకపోతే తనకి ఇష్టమైన సినిమా ఉండొచ్చు, లేకపోతే తనకి ఇష్టమైన పాటలు ఉండొచ్చు. ఏమండి ఈ పాట బాగుంది కదా, చక్కగా రండి విందాం అని చెప్పేసి. అలాగే అవసరమైతే మీరిద్దరూ కలిసి వాకింగ్కి వెళ్ళండి, కలిసి యోగా చేయండి. అతనికి ఇష్టము ఉన్నవి ఏదైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా బయటికి తీయండి. అలాగే మీరు చేయాల్సిన ఇంకో పని ఉందండి. తనకి ఇష్టమైన చిన్నప్పుడు ఎన్నో మర్చిపోయి ఉండొచ్చు, వాళ్ళ మదర్ని కానీ, వాళ్ళ సిస్టర్ని కానీ, వాళ్ళ బ్రదర్ని కానీ, లేదా వాళ్ళ ఫాదర్ని కానీ. ఏమంటే మీ అబ్బాయికి ఏమి ఇష్టం, లేకపోతే మీ తమ్ముడికి ఏమి ఇష్టం, లేకపోతే మీ అన్నయ్యకి ఏమి ఇష్టం, వాళ్ళని అడగండి. అరే వాళ్ళతో సమస్యలు ఉన్నా లేకపోయినా ఇక్కడ మీ హ్యాపీ అనేది మీకు అవసరం. సో కాబట్టి మీ వాళ్ళని, వాళ్ళు కూడా మీ వాళ్ళేనండి. చక్కగా వదిన మీ తమ్ముడు ఎలా ఉంటాడు, ఏంటి, తనకి ఏమి ఇష్టమో తెలుసుకొని ఆ విషయాలు కూడా గుర్తు చేయండి. అలాగే పాత ఫోటోలు ఉంటాయి మీ మ్యారేజ్ అయిన కొత్తలో, లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా చక్కగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసి ఉండవచ్చు, లేకపోతే చక్కటి విషయాలు మీ ఇద్దరి మధ్యన ఉండవచ్చు. వాటన్నిటిని అప్పుడప్పుడు కదపండి, ఆ ఫొటోస్ చూపించండి. ఇందులో మీరు చాలా బాగున్నారండి, చాలా చక్కగా నాతో ఆ రోజు ఎంజాయ్ చేశారు, చాలా బాగా మాట్లాడారు మీరు, మీ ఫ్రెండ్స్ అందరి ముందు కూడా నన్ను మెచ్చుకున్నారండి. ఇలాంటి విషయాలు మీరు బయటికి తీసి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా తనలో ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చి మీతో సరిగ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, మీతో సరిగ్గా ఉంటాడు. అలా వచ్చే వరకు మీరు ఇవన్నీ చేయగలిగితే మటుకు కాస్త ఓపిక అవసరం ఇక్కడ. ఎందుకంటే లేడీ భూదేవి అంత సహనం ఉంటుందంటారు కదా. సో కాబట్టి ఏంటంటే ఆ సహనాన్ని ఇక్కడ మీరు చూపించగలిగితే మటుకు ఒక 1 year 2 years తర్వాత ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మీకు మీరుగా సృష్టించుకోగలుగుతారు. ఎందుకంటే మీరిద్దరూ హ్యాపీగా ఉంటే మటుకు పిల్లలు హ్యాపీగా ఉంటారు. తను ఒక రూమ్లో మీరొక రూమ్లో పడుకుంటే మటుకు పిల్లల్లో ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంది. ఎందుకంటే సినిమాలు చూసి, టీవీల్లో చూసి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్యాభర్తలు అంటే అమ్మా నాన్నలు అంటే ఒక రూమ్లో పడుకుంటారు అనే ఫీలింగ్ పిల్లలకు ఉంటుందండి. వాళ్ళకి అన్నీ తెలుసు. అలా మీరు వేరే వేరే రూమ్లో పడుకున్నారనుకోండి, అరే అమ్మా నాన్న వేరే రూమ్లో పడుకున్నా అంటే వీళ్ళిద్దరికి పడట్లేదు, వీళ్ళిద్దరు గొడవలు పెట్టుకుంటున్నారు, అందుకే అలా ఉంటున్నారు అనే ఫీలింగ్ పిల్లల్లో ఏర్పడింది అంటే వాళ్ళ స్టడీస్ దెబ్బతింటాయి, వాళ్ళ స్కిల్స్ దెబ్బతింటాయి, వాళ్ళ నాలెడ్జ్ దెబ్బతింటుంది. బట్ మీరు సఫర్ అవ్వటమే కాక మీ పిల్లలు కూడా సఫర్ అవుతారు. సో కాబట్టి ఏంటంటే మీ హస్బెండ్తో, ఎందుకంటే లేడీ ఏదైనా చేయగలుగుతుందండి. ఎందుకంటే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించే అవకాశం ఒక లేడీకే ఉంటుంది. సో కాబట్టి ఆ అవకాశాన్ని మీరు కల్పించుకొని ఈ విషయాల్లో మీ హస్బెండ్తో సపోర్ట్ చేయగలిగితే మటుకు తను ఓకే సఫర్ అవుతున్నాడు, తను ఇబ్బంది పడుతున్నాడు అనుకున్న క్రమంలో ఆ టైంలో మాట్లాడకండి. తను కాస్త ఫ్రీగా ఉన్నప్పుడు తనకి ఇష్టమైన వంటలు చేయండి. లేకపోతే కొన్ని విషయాలు తనకి ఆర్ట్ ఇష్టం అనుకోండి, ఎప్పుడైనా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు తీసుకెళ్ళటం. అలాగే ఏ స్పోర్ట్స్ ఇష్టమైనా అక్కడికి మీరు రండి వెళ్దాం, పిల్లల్ని తీసుకొని వెళ్దాం, వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు. ఇలా కొన్ని విషయాల్లో మీరు సపోర్ట్ చేయగలిగితే మటుకు మీ హస్బెండ్ మీతో అద్భుతంగా ఉండగలుగుతాడు. అలాగే మీరు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. ఎందుకంటే భార్యాభర్తలు ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం, ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంత డబ్బా ఉంటుందండి. మార్నింగ్ వేసుకునే ట్యాబ్లెట్, ఈవినింగ్ వేసుకునే ట్యాబ్లెట్, ఆఫ్టర్నూన్ వేసుకునే ట్యాబ్లెట్. అన్నీ అవసరమా? అటు పిల్లలకి, పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి అందరికీ మెడిసిన్తో లైఫ్ అయిపోతుంది. తిండి తగ్గిపోయి మెడిసిన్
ఒక జీవితంగా మారిపోయింది. సో కాబట్టి అవన్నీ ఉండకూడదని మీరు కోరుకుంటున్నారు కాబట్టి, మీరు నన్ను అడిగారు కాబట్టి నేను ఈరోజు చెప్తున్నాను. కాబట్టి ఇలా ఉండకుండా మీరు కూడా ఉండాలనుకుంటున్నారు కాబట్టి చాలా చక్కగా, చాలా హ్యాపీగా మీ హస్బెండ్తో ఫ్రీగా డిస్కస్ చేయండి. తనతో ఫ్రీగా మాట్లాడండి. తనకి ఏదైనా సమస్య ఉంటే ఏం పర్వాలేదండి, మీరు అప్పుడు చాలా అద్భుతంగా ఉండేవారు, చాలా హ్యాపీగా నాతో డిస్కస్ చేసేవారు, ఏ విషయమైనా నాతో షేర్ చేసుకునేవారు, ఇంత అద్భుతమైన వ్యక్తి మీరు, ఇంత గొప్ప వ్యక్తి మీరు చూడండి, అప్పుడు స్పోర్ట్స్లో ఇన్ని ప్రైజెస్ వచ్చినాయట, మీకు స్టడీస్లో ఇన్ని ప్రైజెస్ వచ్చినాయట. ఇలా కాస్త ఎప్పుడైతే మెచ్చుకోలుగా మాట్లాడుతూ ఉన్నారో అది ఒక్కసారే రాదు. అందుకే అంటున్నాను 1 ఇయరా, 2 ఇయర్సా, లేదా 6 మంత్సా, ఒక్కోసారి మీరు అక్కడ ప్రవర్తించే విధానం బట్టి 3 మంత్స్లోనే మీ హస్బెండ్ మారిపోవచ్చు. 3 మంత్స్ లేదా 2 మంత్స్లోనే మీ హస్బెండ్ మీతో అద్భుతంగా ఉండొచ్చు. ఆ అవకాశాన్ని మీరు రప్పించుకోవాలనుకుంటే మటుకు చక్కగా మాట్లాడండి. చక్కగా పక్కన వచ్చి కూర్చొని చేతి మీద చెయ్యి వేసి చాలా ప్రేమగా ఆ టైంలో తన మైండు, బాడీ ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మాట్లాడండి. లేదప్పుడు బాలేదు, తన మూడ్ బాలేదు అనుకున్నప్పుడు ఆ టైంలో సైలెంట్ అయిపోండి. తర్వాత హ్యాపీగా ఉన్నప్పుడు లేకపోతే పిల్లలతో కూర్చొని మాట్లాడుతున్నాడు, అరే మీ డాడీ ఈ విషయంలో చాలా చక్కగా ఉండేవాడురా, అసలు ఎవరికైనా కానీ అద్భుతమైన సలహాలు ఇస్తాడురా, ఇలా మాట్లాడుతూ ఉండండి. ఇలా ఎప్పుడైతే మీరు చేశారో మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు అద్భుతమైన వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండగలుగుతారు.